పవిత్రమైన కొండ ప్రసాదాల్లో కూడా అతి శ్రేష్టమైంది వైష్ణవ సాంప్రదాయంలో లడ్డు. అటువంటి లడ్డు ఎన్నో దశాబ్దాలుగా కొండ మీద ఇస్తుంటే దానిలో వాడే ఆవు నెయ్యిని ఇవాళ కల్తీ చేశారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అనుయాయులు. దానికి నిరసనగా దేవుడి భక్తులకు జరిగిన ఈ అపచారానికి మేము ప్రాయశ్చితం. వాళ్ళు ఎట్లా చేయట్లేదు కాబట్టి మేము చేస్తున్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అది దీక్షలో ఆయనకు సపోర్ట్గా మేమందరం కూడా చిత్తూరులో ఇవాళ ఇక్కడ 8వ రోజు ఇవాళ చేస్తున్నాం. ఇంకా కూడా 3 రోజులు ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఆ గోవిందుడు ఆయనే కాపాడుకోవాలి తప్ప మానవ మాత్రం మనం చేయదు ఏం లేదు. కాబట్టి గోవింద గోవింద గోవింద, జై జనసేన, జై హింద్. అందరికి తెలిసిన విషయమే, లడ్డూలో కల్తీ జరిగి దానికోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు మేము చిత్తూరు నుంచి జనసేన టీము దీక్ష చేస్తున్నాము. ఇప్పటికి 8వ రోజు ఇది. 8వ రోజు మా దీక్ష కొనసాగుతుంది. అలాగే 1వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు కొండపైకి తిరుమలకి నడకదారిలో వెళ్తారు. తర్వాత 2వ తేదీ దర్శనం ముగించుకొని 3వ తేదీ వారాహి సభ ఉంటుంది. జనమందరూ కూడా విచ్చేసి ఆయన సభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. అందరికీ ముందుగా నమస్కారాలు చేస్తున్నాను జనసేన పార్టీ తరపు నుండి. ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ మారి కొండ మీద నెయ్యి కల్తీ కావడంతో ఈ మారిగా ప్రక్షాళన దీక్ష చేయాలనేసి అన్ని దీంట్లో చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ జనసేన పార్టీ జిల్లా దయారాం సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దీక్ష చేయడం అనేది కూడా మా జనసేన పార్టీ నాయకులు అందరూ అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. అదే విధంగా ప్రతిరోజు పేదవాళ్ళకి ప్రతిరోజు మా చేతుల మీద అన్నదానం జరపడం అనేది కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే హాని చేశారో దేవుడు ప్రసాదాన్ని కూడా కల్తీ ఇదిగా చేశారో వాళ్ళకి ఖచ్చితమే శిక్ష పడాలని మనస్ఫూర్తిగా నేను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై హింద్. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన చేసే దీక్ష సక్సెస్ఫుల్ కావాలని మేమందరూ ప్రార్థిస్తూ వెంకటేశ్వర పెరుమాళని దీక్షలో ఉన్నాము. ఈ 11 రోజులు మేము చేసే కార్యక్రమం ఘనంగా విజయవంతం జరగాలని దేవుడిని ప్రార్థిస్తూ గోవిందా గోవిందా గోవిందా.